హలో! హాయ్! నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? దీవాళి మనకి మండే రోజు జరిగితే, బంగ్లాదేశ్‌లో దీవాళి పండగ ఒక 2 రోజుల ముందు నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే బంగ్లాదేశ్‌లో బ్యాక్ టు బ్యాక్ ఫైర్ యాక్సిడెంట్లు జరిగినాయి. అన్నిటికంటే వాళ్ళు 1,000,000,000 వాల్యూ అయిన టెక్స్‌టైల్స్ కోల్పోయారు. అది గూడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఢాకాలో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో. సో, స్టోరీకొస్తే 18థ్ అక్టోబర్ బంగ్లాదేశ్‌లో ఢాకా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కార్గో విలేజ్ అనే ఒక పెద్ద గోడౌన్ ఉంటది. అందులో టెక్స్‌టైల్స్‌కి సంబంధించిన వస్తువులు, అలానే వాటికి కావాల్సిన గూడ్స్, రా మెటీరియల్స్ బంగ్లాదేశ్ నుంచి వేరే దేశాలకి ఎక్స్‌పోర్ట్ అవుతది. అంటే హెచ్&ఎం, జారా అలానే కొన్ని పర్టిక్యులర్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వాల్‌మార్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా అక్కడి నుంచి ఆహ్, క్లాత్ గాని, లేకపోతే క్లాత్‌కి సంబంధించిన శాంపిల్స్ గాని ఆ దేశాలకెళ్తా ఉంటాయి. అక్కడి నుంచి వీళ్ళు కొన్ని మిలియన్‌ల, బిలియన్‌ల డాలర్లు సంపాదిస్తుంటారు ప్రతి సంవత్సరం. సో, అలానే 18థ్ అక్టోబర్ కొన్ని ఆహ్, వందల బండిల్స్ ఆఫ్ ఆహ్, క్లాత్స్ అలానే షర్ట్, ప్యాంట్స్ వాట్ నాట్ అవన్నీ బాగా బండిల్ చేసి ఒక కార్గో విలేజ్‌లో ఆహ్, పెడితే ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ వల్ల, ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల వాళ్ళు $1,000,000,000 లాస్ అయ్యారు. నిజానికి ఈ $1,000,000,000 ఇండియా లాంటి పెద్ద దేశానికి నష్టం కాకపోతుండొచ్చు. చాలా చిన్న లాస్. బట్ బంగ్లాదేశ్ లాంటి దేశంకి ఎందుకంటే బంగ్లాదేశ్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ఆఫ్టర్ చైనా. ఇండోనేషియా కూడా దాని వెనకే ఉంటది. బట్ ఇండియాని గూడా వెనక్కి నెట్టి బంగ్లాదేశ్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ అంత పెద్ద ఇండస్ట్రీ. సో, అట్‌లీస్ట్ 4,000,000,000 పీపుల్ దాని మీద డిపెండ్ అయి ఉన్నారు. అంటే డైరెక్ట్‌లీ, ఇండైరెక్ట్‌లీ. అందులో పక్కనే బర్మా ఉంది. దాని పక్కనే ఆహ్, మయన్మార్ ఉంది. మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలు చాలామంది యువకులు అక్కడొచ్చి ఫ్యాక్టరీలో పనిచేస్తా ఉంటారు. చాలా తక్కువ జీతానికే. బంగ్లాదేశ్‌లోని యువకులు అట్‌లీస్ట్ ఇప్పటి వరకు 40 నుంచి 43% వరకు నిరుద్యోగులే ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులకి భారం కాకూడదని వాళ్ళు చదువుకుంటూ ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తా ఉంటారు. సో, వాళ్ళకి లాస్. అలానే 120-125 ఫ్యాక్టరీలకి సంబంధించిన ఈ క్లాత్ ఆహ్, ఎక్స్‌పోర్ట్ అనేది ఈ ఇంటర్నేషనల్ డిపార్చర్ నుంచి జరుగుతా ఉంటది ప్రతిరోజు. అందులో ఈ వెస్టర్న్ కంట్రీస్‌కి ఎక్కువ ఎక్స్‌పోర్ట్ అవుతుంది కాబట్టి వెస్టర్న్ కంట్రీస్‌లో ఎక్కువ డిసెంబర్, జాన్వరిలో ఈ ఎక్కువ ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువుంటాయన్నమాట బంగ్లాదేశ్ నుంచి. ఎందుకంటే వాళ్ళకి జనవరి ఫస్ట్ ఉంది. క్రిస్మస్ ఉంది. అలానే చాలా ఒకేషన్స్ వీళ్ళు ఈ డిసెంబర్, జాన్‌లో జరుపుకుంటారు గాబట్టి, ఎక్కువ ఎక్స్‌పోర్ట్‌కి ప్రాధాన్యత ఇస్తారు బంగ్లాదేశ్ నుంచి. ఇలాంటి సమయంలో, ఇలాంటి సంఘటన జరగడం బంగ్లాదేశ్ చరిత్రలోనే అతిపెద్ద డ్యామేజ్. మీకు తెలుసు బంగ్లాదేశ్‌కి పొలిటికల్‌గా ఎంత డ్రాబ్యాక్ ఉందో. ఇప్పుడు ఉన్న యూనిస్ ఖాన్ నిజానికి వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అయితే గాదు. జస్ట్ గార్డనర్. అంటే నెక్స్ట్ ఎలక్షన్‌లు వచ్చే వరకు అతన్ని ఒక గార్డెనర్‌గా పెట్టారు. అంతకుముందు ఉండే ప్రైమ్ మినిస్టర్ అక్కడి నుంచి ఆహ్, ఇండియాకి పారిపోయొచ్చింది. అక్కడ చేసిన విద్యార్థులు ప్రొడక్షన్‌లో చేసిన వయలెంట్‌కి అట్‌లీస్ట్ 35 మెంబర్స్ వరకు చనిపోయారని చెప్తున్నారు. బట్ అంతకంటే కొందరు 1000కి పై మందిగా చనిపోయారు ఆ వయలెన్స్‌లో అని చెప్పారు. అని చెప్తా
వార్తలు, కథనాలొస్తున్నాయి. ఆమె చాలా వయలెన్స్ చేసి వచ్చిందని, ఆమె అన్న మాటలకి అక్కడున్న యువకులు గాని, అక్కడున్న స్టూడెంట్స్ గాని చాలా పెద్ద ఎత్తులో వయలెన్స్ చేసి, ఆ ప్రభుత్వాన్నే కూల్చేసి, అక్కడ వాళ్ళ అహామీ లీగ్ పార్టీయో సంథింగ్ ఏదో పేరుంటది. ఆ పార్టీనే పూర్తిగా యూనిస్కాన్ రద్దు చేసి, ఆమెను ఇండియా పారిపోయేలాగా చేశారు. ఇప్పుడామె ఇండియా కస్టడీలో ఉంది. అంటే ఇండియాలో తలదాచుకుంటుంది. సో, అంత పొలిటికల్ డ్రాబ్యాక్, నిరుద్యోగము, అలానే ఎఫ్‌డీస్ ఎక్కువుండవు. అలానే ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్‌లు చాలా తక్కువుంటాయి. బట్ ఈ ఈ యూనిస్కాన్ అమెరికాకి కొంచెం దగ్గర బంధువనమాట. అప్పుడప్పుడు మన ట్రంప్ గారు పిలుస్తా ఉంటారు. బట్ ఎంత ట్రంప్ గారు పిలిచినా వాళ్ళ దగ్గర రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయని కొంచెం ఆ కన్సర్న్ చూయించి వాళ్ళని దగ్గరికి తీస్తారు తప్ప, ఆ లాభమంతా అయిపోయిన తర్వాత ట్రంప్ గారి సంగతి మీకు తెలిసిందే. పక్కకి విసిరేస్తారు. ఇంకా ట్రంప్ గారికి జస్ట్ 2 ఇయర్స్ పీరియడ్ మాత్రమే ఉంది. దాని తర్వాత దిగిపోవాలి. తర్వాత వేరే ప్రెసిడెంట్ వస్తాడు అమెరికాకి. బట్ ఇక్కడ మాత్రం రాజకీయాలతో పాటు ఈ ఇన్సిడెంట్ బంగ్లాదేశ్‌కి చాలా పెద్ద ముప్పు. సో, కొన్ని కోణాల్లో చూసినట్టయితే ఆ ఢాకా ఇంటర్నేషనల్ పేరుకి ఢాకా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టే గానీ, ఆ ఎయిర్‌పోర్ట్‌లో బేసిక్ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా ఉండవంట. అంటే ఈ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఈ ఫైర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఫైర్ ఫోర్స్ రావాలి. వాళ్ళు పని చేయాలంటే వాళ్ళకి ప్రతి నెల జీతం ఇస్తా ఉండాలి. ఆ మెయింటెనెన్స్ ఉండాలి. అలానే ఎయిర్‌పోర్టు, రన్‌వే మెయింటెనెన్స్ ఉండాలి. ఈ ఈ చిన్న చిన్న ఎయిర్‌పోర్ట్, రన్‌వే మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వంతో పాటు ఎవరైతే ఈ ఎక్స్‌పోర్ట్స్ ఎవరైతే చేస్తా ఉన్నారో ఇంటర్నేషనల్ ఆహ్, ట్రేడ్ కుదిరించుకొని ఈ టెక్స్‌టైల్స్ వాళ్ళే అప్పుడప్పుడు చూస్తా ఉంటారు. వాళ్ళకే వీళ్ళు ఒక 15 డబ్బులిచ్చి ఎక్స్‌పోర్ట్స్ చేసే దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసి చేయండి అని కొంచెం చెప్పి మరి చేయించుకుంటూ ఉంటారు. అంత బ్యాడ్ కండిషన్ ఎయిర్‌పోర్ట్స్, అంత బ్యాడ్ సిట్యుయేషన్‌లో ఉన్న ఈ ఢాకా ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటి సంఘటన జరిగింది. సో, ఫ్యూచర్‌లో రేపొద్దున వాళ్ళకి ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తాయా? ఈ టెక్స్‌టైల్ మీద అంటే కొంచెం కష్టమే అని జెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఫైర్ ఇన్సిడెంటే మళ్ళీ జరిగేదని రుజువేంటి? అందులో ఆహ్, ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో వాళ్ళకి ఇది చాలా చాలా కష్టం. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ రావడం. అండ్ ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ బ్లేమింగ్ ఇండియా మీద గూడా యేస్తున్నారు. ఇండియా ఏమన్నా చేయిచ్చిందా ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్‌లని? ఎందుకంటే మనం ఫస్ట్ వీడియోలో ముందు మాట్లాడుకున్నట్టు ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ గాదు మన బంగ్లాదేశ్‌లో. ఈ నెలలోనే ఈ 16 మే సారీ 15, 16, 17, 18 ఈ 4 రోజుల్లో 3 ఇన్సిడెంట్లు జరిగినాయి. ఒకటేమో టెక్స్‌టైల్ వేర్ హౌస్‌లో బంగ్లాదేశ్‌లో. అలాగే ఒక కెమికల్ ఫ్యాక్టరీలో. ఈ టెక్స్‌టైల్ వేర్ హౌస్‌లో ఒక 7 ఫ్లోర్ బిల్డింగ్‌లో ఈ 7 ఫ్లోర్ బిల్డింగ్ మొత్తం కాలిపోయింది. దీని గురించి ఇంకా వెనక నుంచి ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? దీని హస్తం ఎవరైనా ఉందా వెనక? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా అయితే ఏ కొలిక్కి రాలేదు. ఎవరు చేశారు? ఎందుకు జరిగిందని. బట్ దీన్ని కొంచెం సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంది బంగ్లాదేశ్. సో, ఈ ఇన్సిడెంట్‌లో ఈ సిట్యుయేషన్స్ అన్నీ జరుగుతా ఉంటే, ఈ బంగ్లాదేశ్ అలానే ఇండియా బోర్డర్‌లో చైనా బార్డర్ గూడా ఈ ఈ ఈ కొంచెం ఆహ్, చికెన్ నెక్ అని ఒక ప్రదేశం ఉంటది. ఇండియాకి అది చాలా స్ట్రాటజికల్ ఆహ్, ఒక వెంచర్ అనమాట. ఇలాంటి వెంచర్‌లు అంటే కేవలం ఇండియా బోర్డర్ నుంచి బంగ్లాదేశ్‌కి కేవలం ఒక 4-5 కిలోమీటర్స్ దగ్గర ఆహ్, సెకండ్ వరల్డ్ వార్‌లో యూజ్ చేసిన ఒక ఎయిర్ బేస్‌కి ఇప్పుడు బంగ్లాదేశ్ విజిట్ చేయడం జరిగింది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ విజిట్ చేయటం జరిగింది. దీని వెనక ఇలా ఇలా జరుగుతా ఉంటే ఇండియాకి చిరాకొచ్చి ఒకసారి వీళ్ళకి గూడా ఆహ్, మన ఆహ్, ఒకసారి పవర్ చూపిద్దామని
ఇలాంటి పనులు చేస్తుందా? మన రా సో, ఇలా చాలా అనుమానాలైతే వస్తున్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా సరే కొంచెం బంగ్లాదేశ్ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాల్సిన అవసరమైతే ఇప్పుడైతే ఎంతైనా ఉంది. వాళ్ళ ఎకనామిక్ బాలేదు. వాళ్ళ సిట్యుయేషన్ బాలేదు. పొలిటికల్ అన్‌రెస్ట్ అయింది. వాళ్ళ యూత్ చాలా డెస్పరేట్‌లో ఉన్నారు ఉద్యోగాల గురించి, డబ్బు గురించి. సో, ఈ బోర్డర్స్‌లో వాళ్ళకి ఆహ్, చాలా పెద్ద టెన్షన్ ఉంది ఇండియాతో. సో, ఈ చికెన్ నెక్‌లో ఏదన్నా జరగరానిది జరిగితే ఖచ్చితంగా ఇండియా మళ్ళీ రిటాలియేషన్ జరుగుతది. పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లు ఎలా అయితే పగిలిపోయినాయో, ఎలా అయితే వాళ్ళ ఎఫ్-16 యుద్ధ విమానాలు పాడైపోయినాయో, హ్యాంగర్‌లో పెట్టిన విమానాలకి ఎక్కడైతే హోల్స్ పడినాయో, సేమ్ బంగ్లాదేశ్ పరిస్థితి కూడా రేపు అలానే అవుతదని అనుకుంటున్నా. సో, ఏదేమైనా ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇండియా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి 3 ఫ్రంట్ వార్ ఉంది. ఒకటి అబ్సల్యూట్‌లీ పాకిస్తాన్ నుంచి, ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి, ఒక పక్క చైనా నుంచి. మయన్మార్‌ని పక్కకు తీసి పెట్టేయండి. ఈ 3 ఫ్రంట్ వార్‌లో ఖచ్చితంగా మనం గెలవాలి. గెలవాలంటే ఇప్పుడు వెంటనే మనం యుద్ధానికెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడైతే ఇలాంటి సిట్యుయేషన్ వస్తదో కొంచెం మనము ఆహ్, డిప్లొమాటిక్‌గా డీల్ చేయడం చాలా బెటర్. లేకపోతే ఈ 3 ఫ్రంట్ వార్‌లో మనం ఓడిపోతాం అని చెప్పాను గానీ కొంచెం ఇబ్బందయితే పడతాం. సో, పాకిస్తాన్ అన్నట్టు మా దగ్గర అణుబాంబ్ ఉంది. మా దగ్గర అణుబాంబ్ ఉంది. మోడీ గారన్నట్టు మా దగ్గర ఏమన్నా దీపావళి బాంబ్ ఉందా? మా దగ్గర కూడా అణుబాంబే ఉంది. ఏమన్నా దీపావళి కోసం దాచుకున్నామా ఏంటి? హ్మ్. ఇలాంటి రోగ్ దేశం మీద ఎయడానికే గదా! మేము గూడా పెట్టుకుంది. సో, ఇది బంగ్లాదేశ్‌లో జరుగుతున్న సిట్యుయేషన్ అండ్ అన్‌రెస్ట్ అండ్ వయలెన్స్ అండ్ మిమ్మల్ని అందరిని ఒక క్వెషన్ అడుగుతాను ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. సో, ప్రెజెంట్ ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? టక్కున చెప్పండి. కొంచెం ఆలోచిస్తున్నారు గదా! యెస్. బంగ్లాదేశ్‌కి ప్రైమ్ మినిస్టర్ లేరు. ఎందుకంటే ఇప్పటికీ బంగ్లాదేశ్‌లో అంతకుముందున్న ప్రైమ్ మినిస్టరు ఆమె ఇండియాకొచ్చి తలదాచుకుంది. ఆమె పేరు గూడా ఒకసారి మీ కామెంట్‌లో చెప్పండి. ఆమె ఎవరో? ఆహ్, ఆమె ఇండియాకొచ్చి తలదాచుకుంది. తలదాచుకొని అట్‌లీస్ట్ 1 ½ ఇయర్ అంటే పోయిన జూలైలో ఇన్సిడెంట్ జరిగితే ఇది అక్టోబర్ అంటే 1 ఇయర్ పైన అవుతుంది. 2014లో జరిగింది ఇన్సిడెంట్. ఇప్పటివరకు అక్కడ ఎలక్షన్స్ జరగలేదు. అలానే ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ దిగిపోలేదు. అలానే మన పక్కనే ఉన్న నేపాల్‌లో కూడా ఇలానే జంజీ ఉద్యమం జరిగింది. అక్కడ ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేశాడు. పారిపోదామని చూసాడు. పారిపోలేదు. బట్ అక్కడ అక్కడే ఆహ్, ఒక లోకల్‌లో ఉన్న ఒక ట్రస్ట్ వర్తినొచ్చి కూర్చోబెట్టారు. ఆమె ఓపెన్‌గా చెప్పింది 6 మంత్స్‌లో మేము ఎలక్షన్ కండక్ట్ చేస్తామని డెమోక్రటికల్ వేలో. బట్ ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతుందో చూడాలి. బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ లాగా డైలమాలో పడి కొంచెం బేస్ మటమ్స్ మొత్తం క్రాష్ అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి. సో, ఇది అప్డేట్స్ అండ్ డెవలప్‌మెంట్స్ అండ్ దిస్ ఈస్ ద బంగ్లాదేశ్ ఫేసింగ్ ద లాట్ ఆఫ్ లాస్ వర్త్ ఆఫ్ 1 బిలియన్. ఇట్స్ టూ బిగ్. ఇట్స్ బిగ్ లాస్ ఫర్ బంగ్లాదేశ్. అండ్ ఇది ఇది ఈరోజు వీడియో. అండ్ నాకేమైనా సలహాలు, సూచనలు ఇద్దామనుకున్నా, ఏ టాపిక్ గురించైనా మాట్లాడదాం అనుకున్నా, సో మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో. అండ్ దిస్ ఇస్ చందు ఆర్‌సీబీ. ఎలా ఉన్నారు అందరూ? గుడ్ నైట్. నేను ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా ప్రతిరోజు ఒక్క వీడియోతో ఖచ్చితంగా మీ ముందుకొస్తాను. నన్ను ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటాను. అండ్ మన వీడియోలో ఎటువంటి కట్‌లు, ఎటువంటి నాస్టాలజీ ఉండదు. జస్ట్ ఫ్లోలో అండ్ జస్ట్ ఒక 2-3 అవర్స్‌లో ప్రిపేర్ అయ్యి, నాకున్న నాలెడ్జ్‌ని మొత్తం యూజ్ చేసి, మీ ముందు పెట్టడానికి ట్రై చేస్తా. ఒక ఫ్రెండ్లీ మేనర్‌లో. నేను చాలా డిప్లొమాటిక్‌గా ఎళ్ళను. చాలా డీప్‌గా ఎళ్ళను. ఎందుకంటే 'అర్జున్ రెడ్డి' మూవీలో చెప్తారు కదా!
ఏదన్నా డీప్‌కెళ్తే మిగిలేది సున్నా. శూన్యమని. సో, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే ఎలా ఉంటది? జస్ట్ ఒక రూమ్‌మేట్ మాట్లాడితే మీతో ఎలా ఉంటది? కొంచెం రిఫ్రెష్‌మెంట్‌గా, కొంచెం ఎంగేజబుల్‌గా, కొంచెం నాలెడ్జబుల్‌గా ఉంటది కదా! సో, అలాంటి కంటెంట్ తేవడానికి మీకు ట్రై చేస్తాను. అండ్ దిస్ ఇస్ చందు ఆర్‌సీబీ. సీ యూ ఫర్ టుమారో.